ప్రెసిడెంట్ వరలక్ష్మి గారు మనకు ఏపీ అండ్ తెలంగాణలో చాలా సేవాకరంగా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటివరకు కూడా ప్రతి నెల ఏ ఆర్గనైజేషన్ కూడా కొన్ని కోట్ల రూపాయల వరకు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తారు. ఆ యొక్క వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ గారు ఒకసారి మాట్లాడితే మనము మేడం గారు మాట్లాడుతుంటే ఇటువంటి సంస్థలు గౌరవించడం మనందరి ధర్మం, మనందరి కర్తవ్యం. తప్పకుండా అందరూ పాటించాలని నేను అమ్మ బాడీ డోనర్స్ అసోసియేషన్కి నేను గౌరవ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. దాదాపు 22 సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నవైతే ఈ సమాజంలో మా కుటుంబంలో ఆచరించి ఈ ముందుకు నడుస్తున్న వాళ్ళ మా తండ్రి, మా బాబాయ్ వీళ్ళందరినీ కూడా బాడీ రక్తదానం నేను 65 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వృద్ధి దారులంటే ఆపేశాను. మన ధర్మం అని మనం చాటుకుంటున్నాం. ఐ డొనేషన్ చేయడం మన బాధ్యత. సమాజంలో చాలామందికి అవసరం అని కాబట్టి ఇప్పుడు శ్రీలంక లాంటి వాళ్ళకి ఎక్సర్సైజ్ మన దేశానికి కాబట్టి మన దేశంలో ఉన్న వాళ్ళు ఆరోగ్యకరంగా ఐ డొనేషన్ చేస్తాము అని చెప్పాము. ఆర్గాన్ డొనేషన్, బాడీ డొనేషన్ చేస్తామని ముందుగానే రాయాలి. విషయం అవసరం కూడా అందరికీ నమస్కారం. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచి పోషించడానికి సమాజంలో అందరూ కూడా పనిచేయాలనుకుంటూ ఈ అమ్మ ఐ ఆర్గాన్ బాడీ డొనేషన్లో మేమందరం సభ్యులుగా పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు అనేక మందిని ప్రచారంతో ఈ మూఢనమ్మకాలని వదలండి, ఐ డొనేషన్ కానీ బాడీ డొనేషన్ కానీ ప్రజలకి అందజేయాలి, దాన్ని మెడికల్ కాలేజెస్కి ఇవ్వాలని చెప్పేసి మేము చాలా కార్యక్రమాలని రంజీ ఈశ్వర్లింగం గారితో కలిసి పనిచేశాము. ఇంకా ముఖ్యంగా చెప్పడానికి మనము ప్రజల్లో ఉండే ప్రజలకి ఈ సందేశాన్ని నిరూపంగా ప్రచారం చేయాలని చెప్పి కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.